ఇదపోడు గంతపోడు అంటే ఒక్కటే కేసీఆర్ ఓడిపోవడానికి ఇలాంటి లోపాయ ప్రాజెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసి అవినీతిలో గనక కేసీఆర్ గనక మునిగిపోకపోతే, కుటుంబ పాలన చేయకపోతే, భూములు కొల్లగొట్టకపోతే, ధరని తీసుకురాకపోతే కేసీఆర్ 30 ఏళ్ళ వరకు కేసీఆర్ ఉండేవాడు. 30 ఏళ్ళ వరకు ఏ పార్టీ కూడా దరిదాపులో వచ్చే అవకాశమే లేకునేది. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అయిపోయినట్టే. ఇప్పుడు కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇంకా పనులు చేస్తుంది. విద్యకు పెద్దపీటను వేస్తూ ఉంది. హాస్పిటల్ విద్యా వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇస్తుంది. జాబ్ క్యాలెండర్ని ఇచ్చింది. సమస్యలను తీర్చేస్తుంది. దరిద్రం పోతుంది. దొంగలను చదవడుతుంది. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి లోపట్టేస్తుంది. ఇదే పెద్ద సక్సెస్ కాంగ్రెస్ పార్టీ. దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. వీళ్ళు ఏం చేసిరు, ఉద్యమకారులను మొత్తం జైల్లో పెట్టి ధర్నా చౌకలు ఎత్తేసి దొంగ జీవోలు తీసుకొచ్చి ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మోసం చేసి రాష్ట్ర ప్రజలు. వీళ్ళకి మాట్లాడడానికి అర్హత లేదు. వీళ్ళది లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది ఇలా పని. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.